ట్యాక్సెస్ అండ్ టోల్స్ అండర్ కాకతీయ ఎంపైర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్లో. యాజ్ యూజువల్గా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా, లేకుంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు అందులోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మర్చిపోకండి డౌన్లోడ్ చేసుకోవడం. ఈ పీడిఎఫ్ ఇంపార్టెంట్ మనకి విత్ రెస్పెక్ట్ టు రివిజన్ టైంలో ఇది యూజ్ అవుతుంది ఈ పీడిఎఫ్. అయితే చలో అసలు అండర్ వాట్ హెడ్డింగ్ డస్ ట్యాక్సెస్ అండ్ టోల్స్ కమ్ అండర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ కానీ సిలబస్ రిలేటెడ్ అసలు ఏ టాపిక్ కిందకి వస్తుంది ఇది? ఇట్ కమ్స్ అండర్ ద ఎకానమీ ఆర్ ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ కాకతీయ ఎంపైర్. ఎకానమీ అండర్ కాకతీయ ఎంపైర్ అనే టాపిక్ దాని కిందకి వస్తుంది ఇది ఈ హెడ్డింగ్. మరి వై ఆర్ వి డిస్కసింగ్ దిస్ సెపరేట్లీ? ఇది సెపరేట్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ట్యాక్సెస్ అండ్ టోల్స్ అనేది? మొత్తం వై డోంట్ వి కంప్లీట్ ద ఎకనామీ పార్ట్ ఇన్ వన్ ఎపిసోడ్ అంటే ఒక రీజన్ ఉందండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామీ టాపిక్ అనేది ఇస్ బిట్ వాస్ట్ ఇన్ కాకతీయ ఎంపైర్. కాకతీయ ఎంపైర్లో ఎకనామీ అనే టాపిక్ కొంచెం వాస్ట్ ఉంది అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ డిఫికల్ట్. కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఒకటే ఎపిసోడ్లో కంప్లీట్ చేయడానికి. అండ్ ఆల్సో నాకేమనిపించిందంటే దీస్ వర్ ఇంపార్టెంట్, అంటే ఇది కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది ట్యాక్సెస్ అండ్ టోల్స్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అందుకే నేను సెపరేట్ వీడియో చేస్తున్నా ఇది ట్యాక్సెస్ అండ్ టోల్స్ రిలేటెడ్. సో యాజ్ సీన్ ఎర్లియర్ అంటే ఎకనామీ అంటే ఏమొస్తుంది? ఎకనామీ యాజ్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్, ఏది ఏన్షియంట్ తెలంగాణలో కూడా చూసినాం. వీ హ్యావ్ టు డిస్కస్ ఎకనామీ అండర్ ఫ్యూ హెడ్డింగ్స్ అనమాట. ఏంటి ఆ హెడ్డింగ్స్? ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ ఆర్ టాక్సేషన్ ఆర్ ఫైనాన్సెస్, ఎనీథింగ్ where does the money come from basically for the administration to govern the empire. అసలు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి, అండ్ వాట్ ట్యాక్సెస్ ఆర్ లెవిడ్ అండ్ సో ఆన్. అంటే దీని గురించి వి షల్ డిస్కస్ దిస్ హెడ్డింగ్ టుడే. ఈ హెడ్డింగ్ని మనం డిస్కస్ చేస్తాం. రెవెన్యూ, టాక్సేషన్, ట్యాక్సెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం ఈ ఎపిసోడ్లో. మరి వేరే హెడ్డింగ్స్ ఏంటి ఎకనామిక్ సంబంధించిందంటే నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇరిగేషన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎకనామీ అండర్ కాకతీయ ఎంపైర్ అనమాట. అగ్రికల్చర్ ఇరిగేషన్ తర్వాత ఇండస్ట్రీస్ కావచ్చు, క్రాఫ్ట్స్మెన్, ఆర్గనైజేషన్, గిల్డ్స్, అసోసియేషన్స్, ఇఫ్ ఎనీ ఏమైనా అసోసియేషన్స్ ఉంటే వాటి గురించి డిస్కషన్. ఇంకోటి వచ్చేసి ట్రేడ్, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్, బేసికలీ పోర్ట్స్, అప్పట్లో కమర్షియల్ సెంటర్స్ ఏముండేవి అవన్నీ వీళ్ళు డిస్కస్ అండర్ ఎకనామీ సెక్షన్ అనమాట. ఎకనామీ గురించి ఒకవేళ ఎగ్జామ్లో కనుక అడిగితే కాకతీయ ఎంపైర్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫస్ట్ రెవెన్యూ అంటే టాక్సేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, తర్వాత అగ్రికల్చర్ ఇరిగేషన్ మెయిన్ ఆస్పెక్ట్ అది, తర్వాత ఇండస్ట్రీస్, క్రాఫ్ట్స్మెన్, ఆర్గనైజేషన్స్, అండ్ ఫైనల్లీ వచ్చేసి ట్రేడ్ గురించి డిస్కస్ చేయాలి. సో ఇవన్నీ హెడ్డింగ్స్ ఉంటే ఏంటంటే ఆన్సర్ బెటర్ ఉంటుంది. సో అదండి మన ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ట్యాక్సెస్ అండ్ టోల్స్ కిందకి వెళ్ళిపోదాం. బేసిక్గా దేర్ ఆర్ నో స్పెసిఫిక్ సోర్సెస్ టు నో ద ఎగ్జాక్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కాకతీయస్ అనమాట. అంటే వాళ్ళకి స్పెసిఫిక్ సోర్సెస్ ఏం లేదు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినరు, ఇంత మనీ వచ్చినాయి వాళ్ళకి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినరు, ఎక్కువ వరకు అదంతా వాళ్ళు ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ సోర్సెస్ ఏం లేవు. బట్ వీ నో అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ లెవిడ్ బై దెమ్. అంటే ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ లెవిడ్ ఆన్ ఆర్టికల్స్ ఆఫ్ ట్రేడ్, ఇట్లాంటివి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ దట్ వర్ లెవిడ్. అయితే డిఫరెంట్ ట్యాక్స్ నేమ్స్ ఉన్నాయి. ఇది నాకు ఎగ్జామ్కి కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్గా. దెర్ ఆర్ డిఫరెంట్ ట్యాక్స్ నేమ్స్ దట్ ఆర్ గివెన్. కాకతీయస్ ఎవరైతే డిఫరెంట్ అంటే ఎవరైనా కావచ్చు, రూలర్స్, రుద్రదేవ కావచ్చు, గణపతి దేవ, వీళ్ళందరూ లెవీ చేసిన, వాళ్ళు విధించిన పన్నులే డిఫరెంట్ పేర్లు, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూద్దాం. ఇది బేసిక్గా మీరు జస్ట్ స్కిమ్ త్రూ చేసి వెళ్ళిపోండి బిఫోర్ ఎగ్జామ్, మెయిన్లీ బిఫోర్ ప్రిలిమ్స్ వచ్చే టైంకి, ప్రిలిమ్స్కి కొద్ది రోజుల ముందు ట్రై టు జస్ట్ స్కిమ్ త్రూ. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇది బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఇట్లా టేబుల్లో నేను ఇచ్చిన కదా, మీరు జస్ట్ ఇవి చూసుకొని, ఈ పేర్లు చూసుకొని జస్ట్ స్కిమ్ త్రూ. ఇది దేనికి సంబంధించింది? ఫర్ ఎగ్జాంపుల్ పన్ను, పంగము, కనిక, సిద్ధాయం అంటే కలెక్టెడ్ ఇన్ క్యాష్ అనమాట. దీస్ వర్ రిలేటెడ్ టు ల్యాండ్ అని. సో ఇట్లా మీరు జస్ట్ చూసుకొని స్కిమ్ త్రూ చేసుకుంటే సరిపోతుంది. సెపరేట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. బేసికలీ ల్యాండ్ రిలేటెడ్ ట్యాక్స్ ఎట్లుండే అంటే దేవర్ లెవిడ్ ఇన్ టూ ఫార్మ్స్ అనమాట. పంగా అండ్ పన్ను అనేవాళ్ళు, బోత్ ఇన్
kind and cash. Kind and this was in kind, this was in cash. Both were you can pay them in kind or you can pay them in cash అనమాట అట్లాంటి టైం. అండ్ ఆల్సో దీస్ ల్యాండ్ రిలేటెడ్ ట్యాక్సెస్ వర్ మెయిన్లీ ఆన్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ అండి. ఇరిగేటెడ్ ల్యాండ్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద దే యూస్ టు లెవీ దీస్ ట్యాక్సెస్ అనమాట, ల్యాండ్ ట్యాక్సెస్. సో ఇది ల్యాండ్ రిలేటెడ్ ట్యాక్స్. ఇండస్ట్రియల్ ట్యాక్సెస్ వచ్చేసి అరి, సంకము, శ్రీ శ్రీమంగళి, కరణ్లు, ఇవన్నీ ప్రొఫెషన్కి రిలేటెడ్ ట్యాక్సెస్. అడ్డగట్టు ఆర్ అంగడి సుంకం అంటే మార్కెట్, అంగడి అంటే మార్కెట్, మార్కెట్ రిలేటెడ్ ట్యాక్సెస్, బేసికలీ ట్రేడ్ రిలేటెడ్ ట్యాక్సెస్. ముదర్ అంటే ట్యాక్స్ ఆన్ సాల్ట్ బ్యాగ్స్. ఎల్లారి హౌస్ ట్యాక్స్. పుల్లారి వెల్త్ ట్యాక్స్ అంటే బేసికల్లీ అప్పట్లో వెల్త్ అనేవి కౌస్ వాటి బేస్ చేసుకునే ఉండేది. సో దే యూస్ టు లెవీ ట్యాక్స్ ఆన్ దోస్ యాజ్ వెల్. పుల్లారి అంటారు అనమాట. ఇవే కాదు, పెళ్లి పన్ను అంటే ట్యాక్సెస్ ఆన్ మ్యారేజ్. పుట్టు పేరు సుంకం అంటే ట్యాక్సెస్ ఆన్ నేమింగ్ సెరమనీ. రేవు సుంకం, పోర్ట్ ట్యాక్స్. అలాము ట్యాక్స్ ఆన్ వెజిటేబుల్స్. కిలారము ట్యాక్స్ ఆన్ షీప్ హుడ్. ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి. మనం డీటెయిల్గా అవసరం లేదు, డీటెయిల్గా పెద్దగా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మనకు జస్ట్ ఈ పేర్లు తెలుసుకోవడం, ఈ పేర్లు ఏంటివి అని తెలుసుకోవడం, వాటికి దేనికి సంబంధించింది, టు విచ్ దే ఆర్ రిలేటెడ్ టు, అంతవరకు సరిపోతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇవి అన్నట్టు. సో ట్యాక్స్ కలెక్షన్ ఎలా చేసేవాళ్ళు? నెక్స్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఎలా చేసేవాళ్ళు అంటే స్పెషల్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ మార్కెట్ ఆఫీసర్స్ వర్ అపాయింటెడ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ టోల్స్. అంటే రూలర్స్, బేసికలీ రూలర్స్, మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, దే యూస్ టు అపాయింట్ దీస్ స్పెషల్ ఆఫీసర్స్ సో దట్ దే కెన్ కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ టోల్స్. అండ్ బేసికలీ దే వర్ అపాయింటెడ్ ఇన్ మార్కెట్స్ అనమాట. వీళ్ళు మార్కెట్ దగ్గర అపాయింట్ చేసి వాళ్ళు అక్కడ ఎక్కడైతే సేల్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ జరుగుతున్నాయో, బేసికల్లీ అంగడి అనుకున్నాం కదా, అంగడి ఆర్ పెంట ఆర్ అడ్డా అని, అంటే దీస్ ఆర్ బేసికలీ మార్కెట్స్ అనమాట. సో దీస్ ఆఫీసర్స్ వర్ అపాయింటెడ్ ఇన్ దోస్ మార్కెట్స్ సో దట్ దే కెన్ కలెక్ట్ దీస్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద ట్రేడర్స్. అక్కడ పనిచేసే వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకోవడానికి వాళ్ళని అక్కడ అపాయింట్ చేసేవాళ్ళు అనమాట మార్కెట్స్లో. అయితే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారనమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఈ పేర్లు ఇవి ఇంపార్టెంట్. ఏదైతే మనం ఈ పేర్లు చూసినాం కదా, ట్యాక్స్ రిలేటెడ్ నేమ్స్ చూసినాం కదా, ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ రిలేటెడ్ కూడా ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ ఆఫీసర్స్ పేర్లు కూడా కొంచెం ఇంపార్టెంట్, వాళ్ళు ఏం చేస్తారని. ఫస్ట్ తీర్పరి అంటే యూస్ టు మేక్ ద అసెస్మెంట్ ఆఫ్ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్, అంటే పర్చేస్డ్ ఇన్ ద మార్కెట్స్, అండ్ ద ట్యాక్స్ దే ఆర్ సపోజ్ టు పే ఆన్ ద ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్ ఉన్నాడు, ఆయన దగ్గర పోయి వాళ్ళు అసెస్ చేస్తారనమాట, ఇట్లా ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటి, ఎన్ని how many goods were sold, how many was purchased in the market, and how they are supposed to, and what was the value, అంటే ఆ వాల్యూ ఏంటి, దే ఆర్ సపోజ్ టు పే ఆన్ దోస్ ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్స్ బట్టి వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేయాలని వీళ్ళు అసెస్ చేస్తారు అన్నట్టు, తీర్పరి అనే. నెక్స్ట్ మరి ట్యాక్స్ కలెక్షన్ చేసే వాళ్ళు ఎవరు? కరణం అని, దే యూస్ టు సిస్టమాటికలీ కలెక్ట్ ద ట్యాక్స్ డ్యూస్ ఫ్రమ్ ట్రేడర్స్, అండ్ వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ దే యూస్ టు క్రెడిట్ ఇట్ టు ద గవర్నమెంట్ ట్రెజరీ అనమాట. సో అసెస్ చేసే వాళ్ళు తీర్పరి, కలెక్షన్ చేసే వాళ్ళు కరణం. సో ఇట్లా వీళ్ళిద్దరు ఆఫీసర్స్ అనమాట. దే వర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్, డైరెక్ట్లీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉండే, కొలగాడు అని, సుంకమాన్యగాడు అని, వీళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ హూ ఆర్ బేసికలీ ట్యాక్స్ అఫీషియల్స్ అనమాట. దే ఆర్ ఇంపార్టెంట్ ట్యాక్స్ అఫీషియల్స్. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ట్యాక్స్ ఫ్రాడ్ జరగకుండా వేరియస్ ఇంకా వేరే ఏదైనా రిలేటెడ్ వర్క్స్ ఉన్నా వీళ్ళు చూసుకునేవాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్. కొలగాడు ఈ ఆఫీసర్స్ ఏం చేసేదంటే దే యూస్ టు మెజర్ ద ఐటమ్ సో దట్ దేర్ ఈస్ నో ఫ్రాడ్ హ్యాపెనింగ్. ఏదైనా ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి దీస్ ఎంప్లాయీస్ వర్ అపాయింటెడ్ అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ కలెక్షన్ అయిపోయింది. తర్వాత ఎగ్జామ్షన్స్ ఆబ్వియస్లీ బ్రాహ్మిన్స్, టెంపుల్స్, విలేజ్ సర్వెంట్స్ వీళ్ళందరికీ ఎగ్జామ్షన్, దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్సెస్ అనమాట. సో ఇదండి ట్యాక్స్ రిలేటెడ్. ఇది మనకి బేసికలీ ఇది ఎకనామీ హెడ్డింగ్లో వస్తుంది. వాట్ ఆర్ ద ట్యాక్సెస్ లెవీడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, హౌ ఆర్ దే కలెక్టెడ్, అండ్ ఇఫ్ దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఎనీ, అవి డిస్కస్ చేసినాం.
అయితే కాకతీయస్ రిలేటెడ్, సో ట్యాక్సెస్, టోల్స్, నెక్స్ట్ మనం అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ట్రేడ్ కూడా డిస్కస్ చేద్దాం. సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే కొంచెం ఇది తొందరగా ఫినిష్ చేయమని, ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉంది కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంటే ముందు. ఐ ట్రై టు ఫినిష్, వీల్ ట్రై టు క్యాచ్ అప్. కొంచెం లేట్ అవుతుంది, బట్ వీల్ ట్రై టు క్యాచ్ అప్, ఫినిష్ చేద్దాం. మీరు మిగతా సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రిలిమ్స్. ఇదైతే మనం తెలంగాణ హిస్టరీ ట్రై టు ఫోకస్, ఈ వీడియోస్ ఆర్ ఈ పీడిఎఫ్ మీద ట్రై టు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. జస్ట్ మీరు తెలంగాణ హిస్టరీకి అయితే ఇవి చూసుకుంటే సరిపోతుంది నా ఒపీనియన్లో. జస్ట్ మీరు ఈ వీడియో అన్న ఈ పీడిఎఫ్ చూసుకొని జస్ట్ ఈ స్కిమ్ త్రూ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది ప్రిలిమ్స్కి. మిగతా వాటి మీద ట్రై టు కాన్సన్ట్రేట్. ఐ ట్రై టు ఫినిష్ దిస్ బిఫోర్ ప్రిలిమ్స్ కంటే ముందే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అదండి. మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. ఐ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ.